భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్కో డి గామా మనందరికీ తెలుసు. అయితే ఆయన యొక్క దేహాన్ని మరణించిన తర్వాత చర్చిలో ఎందుకు ఖననం చేశారు? ఖననం చేసిన 14 సంవత్సరాలకు ఆయన యొక్క అవశేషాలు ఏ విధంగా మాయమయ్యాయి? అసలు ఈ చర్చ్ వెనుకున్నటువంటి రహస్యాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మరి ఈ చర్చ్ పేరు సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్. ఇది కొచ్చి, కేరళలో ఉన్నది. ఇది కొచ్చిలోని పురాతన యూరోపియన్ చర్చెస్లో ఒకటి మరియు భారత్లోని మొదటి పోర్చుగీస్ చర్చి. ఐరోపా నుండి భారత్కు సముద్ర మార్గాన్ని కనుగొన్న వాస్కో డి గామా 1498లో కోజికోడ్, కాలికట్ సమీపంలో కప్పడ్లో అడుగుపెట్టారు. వాస్కో డి గామా బాడీని ఈ చర్చిలో ఎందుకు ఖననం చేశారు, తర్వాత ఆ యొక్క అవశేషాలు ఎలా మాయమయ్యాయి అని చూసేదానికన్నా ముందు ఈ చర్చ్ యొక్క విశిష్టత ఏంటనేది చూసేద్దాం. సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ ఫోర్ట్ కొచ్చిలో క్రీస్తుశకం 1503లో నిర్మించబడింది. ఇది భారతదేశంలోని పురాతన యూరోపియన్ చర్చెస్లో ఇది ఒకటి. సబ్ కాంటినెంట్లోని యూరోపియన్ వలసవాద ఆశయాలకు సాక్షిగా చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఈ చర్చ్ ఉంది. ఇంకా ఈ చర్చ్ బయటంతా కూడా చూస్తే గ్రీనరీతో నిండి ఉంటుంది. ఎక్కడ చూసినా సరే ఆ చర్చ్ యొక్క హిస్టరీనంతా కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో వారు అక్కడ పెట్టడం అయితే మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. అనేక వందల మంది రోజు ఈ చర్చ్ని దర్శించి అక్కడ ప్రేయర్ చేసుకుని వెళ్ళడం అయితే కనుక ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. రకరకాల మొక్కలు, పెద్ద పెద్ద చెట్లతో ఈ చర్చ్ ఆవరణ అంతా కూడా నిండి ఉంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. ఈ చర్చ్ యొక్క హిస్టరీని కనుక మనం చూసినట్లయితే వాస్కో డి గామా, పెడ్రో అల్వారెస్ క్యాబ్రెల్ మరియు అఫోన్సో డి ఆల్బుకెర్కి వారు కొచ్చిన్ రాజా అనుమతితో ఫోర్ట్ కొచ్చి బీచ్ వద్ద ఫోర్ట్ ఇమాన్యుయల్ను నిర్మించారు. కోట లోపల వారు చెక్క నిర్మాణంతో ఒక చర్చిని నిర్మించారు. ఇది సెయింట్ బర్తలోమ్యాకు అంకితం చేయబడింది. దాని నైబర్హుడ్నే ఫోర్ట్ కొచ్చి అని పిలుస్తారు. చెక్కతో నిర్మించినటువంటి ఆ పురాతనమైన చర్చే ఈ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. పోర్చుగీసు వైస్రాయ్ అయిన ఫ్రాన్సిస్కో డి అల్మేడా 1506లో కొచ్చిన్ రాజు రాతి మరియు చెక్క భవనాలను రీకన్స్ట్రక్ట్ చేయడానికి అనుమతించారు. ఆ విధంగా ఈ చర్చ్ వుడ్ మరియు స్టోన్తో రీకన్స్ట్రక్ట్ చేయబడింది. 1663లో డచ్ కొచ్చిని స్వాధీనం చేసుకునే వరకు ఫ్రాన్సిస్కన్లు చర్చిపై నియంత్రణ కలిగి ఉన్నారు. పోర్చుగీస్ రోమన్ క్యాథలిక్స్ కాగా నెదర్లాండ్స్లో క్యాథలిక్స్ మరియు ప్రొటెస్టెంట్ పౌరులున్నారు. డచ్ గవర్నమెంట్ మరియు వలసవాదులు ప్రొటెస్టెంట్స్. ఈ చర్చి తప్ప మిగతా అన్ని చర్చిలను వారు కూల్చివేశారు. తర్వాత ఈ చర్చ్ను రీకండిషన్ చేసి గవర్నమెంట్ చర్చ్గా మార్చారు. ఆ తర్వాతి కాలంలో ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డినామినేషన్లోనికి చేర్చబడింది. ప్రెసెంట్ ఈ సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ కొచ్చి డయోసిస్లో ఉన్నది. అయితే సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్లో అసలు ఎందుకు వాస్కో డి గామా శరీరాన్ని ఖననం చేశారో ఇప్పుడు చూద్దాం. వాస్కో డి గామా 1524లో భారత్కి తన 3వ పర్యటనలో ఉన్నప్పుడు కొచ్చిలో మలేరియాతో మరణించారు. అతని శరీరం మొదట ఈ చర్చిలో ఖననం చేయబడింది. ఎందుకు అనంటే ఆయన 1524లో క్రిస్మస్ ఈవ్లో మరణించారు. దాని సందర్భంగా కొచ్చిన్లో మరణించిన వాస్కో డి గామాను ఈ చర్చిలో ఖననం చేశారు. కానీ 14 సంవత్సరాల తరువాత అంటే 1538వ సంవత్సరంలో అతని యొక్క అవశేషాలు లిస్బన్కు మార్చబడ్డాయి మరియు ఇప్పుడు జెరోనిమోస్ మొనాస్టరీలో ఖననం చేయబడ్డాయి. వాస్కో డి గామా అవశేషాలను 14 సంవత్సరాల తర్వాత ఎవరు తీసుకుని వెళ్ళారు అనేది గనక మనం గమనించినట్లయితే ఆయన కుమారులు ఇక్కడ నుంచి అవశేషాలను తీసుకుని వెళ్ళడం అయితే చరిత్ర చెబుతుంది. ఇక్కడ మీరు చూస్తే గనక ఈ చర్చిలో ఇంకా అనేక నావికుల యొక్క సమాధులైతే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ చర్చ్ని గనక మీరు చూసినట్లయితే ఇది మొత్తము కూడా స్టోన్ మరియు వుడ్తో తయారు చేయబడి చాలా సుందరముగా మరియు చాలా పెద్దగా ఉన్నది. ఈ చర్చ్ని గమనిస్తూ అక్కడ ఒక పర్యవేక్షకురాలు కూడా ఉండడం
మనం గమనించవచ్చు ఈ వీడియోలో. 14 years బ్యాక్ మా హస్బెండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చర్చ్ ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అయితే గనక మీరు గమనించినట్లయితే కామెంట్ చేసేయండి. అదేవిధంగా ఈ చర్చ్లో మేము తీసుకున్నటువంటి క్లిప్పింగ్స్ అన్నిటినీ కూడా ఇక్కడ యాడ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో అంతా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేస్తే గనక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చివరి వరకు చూసి మీ యొక్క అభిప్రాయాల్ని తెలియచేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.